హైవేపై రైమంటూ వెళ్తున్న డీసీఎం వాహనం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఎందుకంటే అది సాధారణంగా వెళ్తున్న డీసీఎం కాదు. మరి పైనుంచి చూస్తే అదేదో టొమాటో బాక్సులను తరలిస్తున్నట్లు కనిపిస్తున్నా వాటి వెనుక సీక్రెట్ గా ఏం తరలిస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సినిమాను తలపించేలా దుండగులు అమలు చేసిన ప్లాన్ ను ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం వద్ద పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. ఏటూరు నాగారం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా ఒక డీసీఎం వచ్చింది. ఆ డీసీఎం ను పైనుంచి చూస్తే టొమాటో ట్రేలు పేర్చి కనిపించాయి. కానీ పోలీసులకు ఎందుకో ఆ డీసీఎం మీద అనుమానం వచ్చింది. పైకి టొమాటో బాక్సులు కనిపిస్తున్నా లోపల సీక్రెట్ గా ఇంకేదో తరలిస్తున్నారు అన్న అనుమానం రావడంతో పోలీసులు క్షుణ్ణంగా అయితే తనిఖీ చేశారు. టొమాటో బాక్సులు కింద పడకుండా తాళ్లతో పగడ్బందీగానే కట్టారు. అయినా సరే ఆ తాళ్లను విప్పేసి పైనున్న బాక్సులు తీయగా వాటి వెనకాలే పెద్ద పెద్ద డోర్ల మాదిరిగా ఏర్పాటు చేశారు. వాటిని తీసి చూస్తే ఇంకేముంది, లోపల గాలి కూడా ఆడకుండా ఇరుకుగా ఉన్న మూగజీవాలు కనిపించాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 17 మూగజీవాలను అందులో ఇరికించి కనీసం వాటికి గాలి కూడా ఆడకుండా అత్యంత ఇరుకుగా తరలిస్తున్న పరిస్థితిని చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ మూగ జీవాలన్నింటినీ పోలీసులు కిందకు దింపారు. 17 గోవులను రక్షించిన పోలీసులు వాటికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వాటిని సమీపంలోని గోశాలకు తరలించి సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. పశువుల అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనక ఎవరున్నారు, ఆ మూగ జీవాలను ఎక్కడి నుంచి ఎక్కడకు తరలిస్తున్నారు అన్న పూర్తి వివరాల్లో కూపీలాగుతున్నారు. ఈ అక్రమ వ్యాపార నెట్వర్క్ ను ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు స్పష్టం చేశారు.